దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. లోకాసు వార్త 10వ అధ్యాయము 30 నుండి 33 వచనాలు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతని పడి ఉన్న చోటికి వచ్చి చాలు. దేవుడి మాటలు దీవించును గాక. చూడండి బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథంలో మనం యెరూషలేములో నుండి ఒక వ్యక్తి యెరికోకు దిగి వెళ్తున్నాడు చదువుకున్నాం. యెరూషలేములో ఉన్నాడు, నివాసం చేస్తున్నాడు. ఆ వ్యక్తి యెరికోకు వెళుతున్నాడు. యెరికోకు వెళుతూ ఆయన మార్గమధ్యంలో దొంగల చేతికి చిక్కాడు. ఆ దొంగలు అతనిని కొట్టి అతని వస్త్రాలను తీసుకొని గాయపరిచి, ఎంతగా గాయపరిచారంటే కొన ఊపిరితో పడి ఉన్నాడంట. అంటే ఇంకా ఆయన మరికొద్ది సమయంలో మరణించవలసిన పరిస్థితి, మరికొంత సమయంలో చనిపోవలసిన పరిస్థితి అతనికి కలిగింది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం గమనిస్తే అతడు పడి ఉన్నాడు, దొంగల చేతికి చిక్కి గాయపరచబడి, కొట్టబడి, వస్త్రములు దొంగిలించబడి, మరణకరమైన పరిస్థితిలో ఆ వ్యక్తి అక్కడ ఆ త్రోవ పక్కన పడి ఉన్నాడు. అయితే ఆ త్రోవ పక్కగా ఆ త్రోవలో యాజకుడు వెళ్ళాడు. అతడు గాయపరచబడి, వస్త్రాలు దొంగిలించబడి, కొట్టబడి, కొన ఊపిరితో ఉన్న విషయాన్ని చూశాడు. కానీ నాకెందుకులే ఇతనితో అని ఆయన వెళ్ళిపోయాడు, పక్కకు వెళ్ళిపోయాడు. అలాగే అదే త్రోవలో లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా అతడు పడి ఉండి గాయపరచబడి మరణకరమైన స్థితిని చూశాడు. అతను కూడా ప్రక్కకి వెళ్ళిపోయాడు. అయితే మూడో ఆయన ఆ త్రోవలో ఆ మార్గములో సమరయుడు అనే ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మంచి సమరయుడిని గురించి కొన్ని విషయాలు, మంచి సమరయుడు అయినటువంటి ఈయన గురించి కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వాటిని దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకడు యెరూషలేములో ఉన్నాడు. అనగా యెరూషలేము అనగా దేవుని పట్టణం, యెరూషలేము అనగా దేవుని సంఘం, యెరూషలేము అనగా వాగ్దాన స్థలం, యెరూషలేము అనగా దేవుని సన్నిధిలో ప్రార్థించే, ఆరాధించే ఒక శ్రేష్టమైన స్థలము, సమాధాన కలిగిన స్థలము, దేవుని ఏర్పాటులో దేవుని ఉద్దేశములో ఉన్న స్థలం అది. దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ యెరూషలేము మీద ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఆయన ఆ మనసంతా రాయబడి ఉంది. ఎక్కడ ఉంటుంది? యెరూషలేములో ఉంటుంది. యెరూషలేములో దేవాలయం ఉంది. యెరూషలేములో ఆరాధన జరుగుతుంది.
యెరూషలేములో దేవునికి అర్పణలు అర్పించబడతాయి. యెరూషలేములో దేవునికి బలులు అర్పించబడతాయి. యెరూషలేము అనేది చాలా ప్రాముఖ్యమైన పట్టణం. అందుకే బైబిల్లో చెప్పబడిన ఒక మాట ఏంటో తెలుసా? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము క్షేమము మన క్షేమం అయిద్దంట. యెరూషలేము కొరకు ప్రార్థించండి అన్నాడు ప్రభువారు. అది మహారాజు పట్టణం. మహారాజు పట్టణం అంటే అర్థం ఏంటి? ఎవరున్నారు అక్కడ? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు అక్కడ. అది రాజు ఉండే స్థలం, మహిమ కలిగిన స్థలం, వాగ్దాన స్థలం, ఆరాధన స్థలం. దేవుని బిడ్డలారా, దేవునికి నైవేద్యము ధూపం అర్పించే స్థలం, ప్రజలు వచ్చి ఆ స్థలములో ప్రార్థించే స్థలం, ప్రజల జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు జరిగే స్థలము. ఆ మహారాజు, దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నివాసము చేసే స్థలం అది. దేవునికి స్తోత్రం. అంత శ్రేష్టమైన స్థలాన్ని విడిచిపెట్టాడు ఇతను. అంత ప్రాముఖ్యమైన స్థలాన్ని విడిచిపెట్టాడు. నిజంగా చూడండి, కొంతమందికి దేవుడిచ్చిన శ్రేష్టమైన వాటిని విడిచిపెడతారు. వాటి విలువ తెలియక, దేవుడిచ్చిన వాటి యొక్క విలువ తెలియక, దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన వాటి యొక్క విలువ తెలియక ఆ మహా పరిశుద్ధ స్థలాన్ని, సమాధానం కలిగిన స్థలాన్ని, ప్రార్థనా స్థలాన్ని, రాజుగా ఉండి నివాసం చేసి పాలిస్తున్న ఆ పట్టణాన్ని, స్థలాన్ని విడిచిపెట్టి వస్తారు. చాలా బాధాకరమైన విషయం అది. దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, అలాంటి వారు ఉన్నారు, అలాంటి స్థితి కలిగిన వారు ఉన్నారు. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక అతను చేసుకున్న ఆ నిర్ణయం, ఆలోచన చొప్పున యెరూషలేమును విడిచిపెట్టేశాడు. యెరికోకు దిగి వెళుతున్నాడు, లోకం వైపు వెళుతున్నాడు. యెరికో అంటే లోకం. లోకం వైపు వెళ్ళిపోతున్నాడు. లోక సంబంధమైన వాటి కోసం పరుగులెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిని విడిచిపెడితే, దేవుని యొక్క సన్నిధిని మనము దూరమైతే ఖచ్చితంగా శత్రువుకు దొరుకుతాం. వాడు మార్గమధ్యంలో పొంచు వేసి ఉన్నాడు. వాడు మార్గమధ్యంలో మన కొరకు కాసుకొని కూర్చున్నాడు. అందుకే బైబిల్లో చెప్తున్న సామెతల్లో ఉంటుంది, స్వేచ్ఛానుసారంగా ఉండగోరువాడు లస్సైన జ్ఞానమునకు విరోధి అన్నాడు. విరోధి. స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఏం తక్కువ ఇతనికి? ఏం తక్కువ? దేవుడు ఉన్నాడు, ఆరాధన జరుగుతుంది, ప్రార్థనలు చేస్తున్నారు, సహవాసం ఉంది, సమాధానం ఉంది, సమృద్ధి ఉన్నది. దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయి, ఏదీ కొదువు లేదు అక్కడ, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న ఆ స్థలాన్ని విడిచిపెట్టడానికి ఇతనికి మనసు ఎలా వచ్చిందని అంటే, ఇతడు అక్కడ ఉన్న అతని మనసంతా యెరికో మీద ఉంది. అతని ఆలోచన అంతా తన దగ్గరికి దేవుడిచ్చిన వాటి మీద లేదు, లోకములో ఉన్న వాటి వైపు ఉన్నది. అందుకే యెరూషలేమును విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెడతాము యెరూషలేముని? దేవుణ్ణి ఎందుకు విడిచిపెడతాము? సహవాసాన్ని ఎందుకు విడిచిపెడతాము అంటే, స్వేచ్ఛ కోరుకొని స్వేచ్ఛగా ఉండాలి, దేవుని అధికారం కింద ఉండాలి. క్రైస్తవ బిడ్డలు, దేవుని సంఘము, దేవుని చేత రక్షించబడిన విశ్వాసులు, సేవకులు దేవుని అధికారం కింద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన పాలించాలి మనల్ని. యెరూషలేములో ఉంటే ఆయన పాలిస్తాడు. యెరూషలేము ఉంటే ఆయన అధికారము మన మీద పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉంటే సమాధానం, యెరూషలేములో ఉంటే సమృద్ధి, యెరూషలేములోనే ఉంటే కాపుదల, భద్రత. యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? ప్రాకారాలు ఉన్నాయంట. ఆమేన్. యెరూషలేములో నీకు క్షేమం. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? ప్రాకారాలు ఉన్నాయి. దేవుడే ప్రాకారంగా ఉంటాడు నీకు. ఏ శత్రువు నిన్ను ముట్టలేడు. ఎందుకంటే నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారం వేశాడు. నీ చుట్టూ దేవదూతలను పెట్టాడు.
కనుక ప్రభు సన్నిధిలో ఆ శ్రేష్టమైన దాన్ని ఈ రోజుల్లో స్వేచ్ఛానుసారంగా సంఘాలలో స్వేచ్ఛానుసారంగా అధికారం కింద ఉండటానికి కానీ, ఆ దేవుని యొక్క నడిపింపులో కానీ, దేవుని చిత్తము కానీ వారికి అక్కర్లేని విధానం. వారికి ఎరుకో కావాలి, అనగా లోకం కావాలి, లోకములో ఉన్నవి కావాలి. అందుకని యెరూషలేమును విడిచిపెట్టి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రయాణం ఎరుకోకు వెళ్ళాడు. దొంగల చేతికి చిక్కాడు. ఆ దొంగల చేతికి చిక్కితే వారు గాయపరిచి వస్త్రాలను దోచుకొని కొన ప్రాణముతో వాడిని బాగా గాయపరిచి కొట్టి కొన ప్రాణముతో వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ యాజకుడు వచ్చాడు. ఆ స్థితిలో ఉన్న యాజకుడు, దేవుని మందిరంలో యాజకత్వం జరిగించి ఆయన వచ్చాడు, చూశాడు, అతడు ప్రక్కగా వెళ్ళిపోయాడు. రెండో వాడు లేవీయుడు వచ్చాడు, ఆయన కూడా పక్కగా వెళ్ళిపోయాడు. మూడో ఆయన సమరయుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, యెరూషలేమును విడిచిపెట్టాడు కనుక అతనితో నాకేం పని అని అనుకునే దేవుడు కాదు ఆయన. ఆశీర్వాద స్థలాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నాడే, అతను నేనెందుకు చూడాలి, అతను నేనెందుకు కలుసుకోవాలి, అతనికి నేనెందుకు మేలు చేయాలని అనుకునే దేవుడు కాదండి. ఈయన మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం. ఈయన మంచి సమరయుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మంచి సమరయుడిలో చూడండి, అక్కడ శ్రేష్టమైన గొప్ప ప్రేమ, ఆ ప్రేమల ద్వారా ఆ వ్యక్తిని సంధించిన విధానం, ఆ వ్యక్తి జీవితంలో చేసిన కార్యాలను కొన్ని దేవుని వాక్యంలోంచి త్వరగా మనం చూద్దాం. చూడండి, అక్కడే చదవండి. లోకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం చూడండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. మొదటిది చూడండి, అతడు ఎక్కడ పడి ఉన్నాడో అక్కడికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. చెప్దాం. హల్లెలూయా. ఆయన ఎక్కడైతే పడి ఉన్నాడో అక్కడికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నది ఏంటంటే, ఎక్కడైతే ఆ వ్యక్తి పడి ఉన్నాడో ఆ చోటికే యేసు ప్రభువారు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఇది అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఆయన మన కోసమంట మనము ఏ స్థలములో అయితే ఉన్నాము, ఏ చోట పడిపోయి ఉన్నామో, ఏ పాపములో పడిపోయి ఉన్నామో, ఏ సమస్యలో మనం ఉన్నామో ఆ చోటికే దిగి వచ్చే దేవుడు ఆయన. మనం పడి ఉన్న చోటికి వస్తాడు ఆయన. ఒక వ్యక్తి పాపంలో పడి ఉన్నాడు, ఆ పాపంలోంచి అతడు బయటికి రావడానికి అతని శక్తి లేదు, శక్తి కూడా చాలదు. ఏ మనుష్యుడు పాపం నుంచి బయటికి రాలేడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారంట చూడండి, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి పాపుల దగ్గరకు వచ్చాడంట, నశించిపోయే దాని దగ్గరకు వచ్చాడంట, సమస్యతో ఉన్న కుటుంబాల దగ్గరకు వచ్చాడంట, ఆయనకి దూరంగా ఉన్న బిడ్డల దగ్గరికి ఆయనే దిగి వచ్చి నడుచుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మీరు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 8వ వచనం దాకా మనం చదివితే ఆ మాట అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆయన చూడండి, ఆయన ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము, దేవుని పోలిక. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని గుణము, దేవుని యొక్క రూపము. యేసుక్రీస్తు ప్రభువును చూస్తే తండ్రిని చూసినట్టే, యేసుక్రీస్తును చూస్తే దేవుణ్ణి చూసినట్టే. దేవునికి స్తోత్రం. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన దేవుని స్వరూపం. చదువమ్మా.
అదిగో దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగాను చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఇది పరలోకంలో దేవుని స్థానం. ఈ మాట పరలోకంలో ప్రభుకి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్న స్థానం. ఆయన మహిమ కలిగిన దేవుడు, తండ్రి స్వరూపం అంటే తేజోమయుడు, వెలుగై ఉన్నవాడు, నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్నవాడు, ఆ మహాదేవుడు, మహాపట్టణములో ఉన్నవాడు. ఆయన ఎక్కడికి వస్తున్నాడు అని అంటే భూమి మీదకి వస్తున్నాడు. ఎలా వచ్చాడు? దాసునిగాను రిక్తునిగాను చేసుకున్నాడు. దాసునిగాను రిక్తునిగాను చేసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా నీవు దాసుడయ్యావు? ఎందుకయ్యా రిక్తుడు అయ్యావు? మనుషుని పోలికగా ఎందుకు పుట్టావు? పరలోకాన్ని విడిచి భూమికి దిగి ఎందుకు వచ్చావు అని అంటే ఆయన అంటాడు, నా పిల్లలు భూమి మీద ఉన్నారు, నా బిడ్డలందరూ భూమి మీద ఉన్నారు, నా కుమారులు, నా కుమార్తెలందరూ భూమి మీద ఉన్నారు. వారందరూ కూడా పాపములో ఉన్నారు, వారందరూ కూడా శాపములో ఉన్నారు, వారందరూ పాపమనే ఆ పరిస్థితిలో పడి ఉన్నారు. వారిని రక్షించటానికే పరలోకాన్ని విడిచి వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. వాళ్ళు పడి ఉన్నారు, పాపములో పడి ఉన్నారు, సమస్యలో పడి ఉన్నారు, దుఃఖములో పడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ స్థితులుగా పడి ఉన్న మానవుని దేవుడు చూశాడు. విడిపించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో, ఎక్కడైతే దేవుని బిడ్డలారా పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నాడో, ఆ పడిపోయిన స్థితికి దేవుడు వచ్చి, ఆ పడిపోయిన స్థితి దగ్గరికే ప్రభు వచ్చి తనను తాను తగ్గించుకొని దాసుడై రిక్తుడై ఆ వ్యక్తిని లేవనెత్తడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని ఆ స్థితి నుండి లేవనెత్తడానికి ప్రభు వచ్చాడు. దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మంచి సమరుడు. మనం ఎక్కడ పడిపోయి ఉన్నామో ఆ స్థలానికి వచ్చిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో మొదటిది గమనించండి, ఆయన పడి ఉన్న చోటికి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. రెండవది చూడండి, 10:34 చదవమ్మ, మరలా కిందకి చదువుకుంటారు. లోకాసు వార్త 10:34. అదిగో చూడండి, అతను పడి ఉన్న చోటుకు వచ్చాడు. రెండవది, ఆయన అతను చూసినప్పుడు ఆయనకేం కలిగింది? జాలి కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతను చూసినప్పుడు అతడు కొన ప్రాణంతో ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు, కొట్టబడి ఉన్నాడు, వస్త్రాలు దొంగిలించబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అతను చూడంగా అంటేనే అతని మీద ఆయనకేం కలిగింది? జాలి కలిగింది. దేవునికి స్తోత్రం. అయ్యో, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడే, దేహమంతా గాయములే, దేహమంతా దెబ్బలే, అయ్యో కొన ప్రాణముతో చివరి మరణకరమైన స్థితిలో ఉన్నాడే అని అతను చూడుచిన వెంటనే ఆ సమరయుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి జాలి కలిగింది, జాలి పుట్టింది. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని చూసినప్పుడు మనల్ని మీద ఏం చేస్తాడు? ఆయన జాలి పడతాడు. కష్టంలో ఉన్నప్పుడు జాలి పడరు చాలామంది. అవసరతలో ఉన్నప్పుడు వారిని చూసి ఎవరు జాలి పడరు. ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరు జాలి పడరు. ఒకవేళ జాలి పడ్డట్టయితే సహాయం చేస్తారు కదా. ఇబ్బందిలో ఉన్నారంటే ఇబ్బందిని గమనిస్తే కనికర పడితే, జాలి పడితే ఏదో ఒక సహాయం మనకి, మాట సహాయమో, ధన సహాయమో, మరి ఇంకొక సహాయమో చేస్తారు. కానీ దేవుని బిడ్డలారా, మనుషులు ఒకవేళ అలాగ ఉండొచ్చు, దేవుని సన్నిధిలో జాలి చూపకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. కానీ ఈయన ఎలాంటి వాడనని చూసిన వెంటనే
చూసిన వెంటనే వారిని చూసిన వెంటనే జాలిపలే దేవుడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికరపడే దేవుడు ఈయనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మీద జాలిపడ్డాడు గనుకనే, కనికరపడ్డాడు గనుకనే మనం యేసుక్రీస్తు యొక్క సన్నిధికి నడిపించబడ్డాం. ఆయన జాలి చూపుతున్నాడు గనుకనే మన జీవితాల్లో మనము శ్రమల నుండి విడిపించబడుతున్నాం. ఆయన జాలి చూపుతున్నాడు గనుకనే, ఆయన కనికరపడుతున్నాడు గనుకనే మనందరము దేవుని సన్నిధిలో ఆహారాన్ని పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనంట చూడండి, కొన్ని రోజుల నుంచి వర్షం లేదు. మరి ఈ వారమంతా వర్షం పడింది. రైతులు మన ప్రాంతంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాల కోసం. మరి బైబిల్ ఏం చెబుతుంది? ఆయన వర్షమును పంపి భూమిని తడుపుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పాస్టమ్గా నేను ప్రార్థన చేశాం, సంఘ బిడ్డలు మీరు ప్రార్థించారు. ఇంకా అనేక మంది దేవుని దాసులు, అయ్యా మరి వర్షాలు లేవు ప్రభువా, అయ్యా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, మరి విత్తనాలు వేసుకోలేదయ్యా, అయ్యా మరి కరువు వచ్చే పరిస్థితి అయ్యా, అయ్యా ఆహారం లేని పరిస్థితి ఏర్పడుతుందయ్యా, అయ్యా వర్షమును పంపయ్యా, వర్షాన్ని పంపయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు, సేవకులు ఎంతోమంది మరి దేవుని సముఖంలో కూర్చొని ప్రార్థన చేశారు ఈ విషయాన్ని. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు వర్షాన్ని పంపాడు, నేలను తడిపాడు, విత్తనాలు వేసుకోవటానికి అవకాశాన్ని దేవుడు దయచేశాడు. ఎందుకో తెలుసా? చూశాడు దేవుడు, ఆ ప్రార్థన విన్నాడు. అయ్యో నా బిడ్డలకి ఈ కష్టం వచ్చింది, ఇదిగో ఈ ఈ ఈ ఈ భూమి ఎండిపోతుంది, ఈ భూమి ఎండిపోతే కరువు వస్తుంది, కనుక నా పిల్లలు ఆహారం లేని వారు అవుతారు అని చూసి జాలిపడి ఆయన భూమి మీదకి వర్షాన్ని పంపాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఏలియా కూడా అంతే కదా, 3.5 సంవత్సరాలు వర్షం లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, ఏలియా నువ్వు వెళ్ళి ఆ పర్వతం మీద కూర్చొని ప్రార్థించు, నేను వర్షాన్ని పంపుతానన్నాడు. ప్రభు అలాగే ఆయన 1 సారి 2 సార్లు 3 సార్లు 4 5 6 సార్లు 7వ సారి పక్కన ఉన్నవాడిని అడుగుతున్నాడు, నీకేమైనా సముద్రం నుంచి మేఘం ఏమైనా కనపడుతుందా, ఏదైనా ఆనవాళ్ళు కనపడుతుందా అని అన్నప్పుడు శిష్యుడు మొదటి రోజుసారి అన్నాడు ప్రార్థించి, ఏం కనపడతలేదయ్యా దైవజనుడా. 2వ సారి 3 4 5 6 7వ సారి అరచేతి అంత మేఘం కనపడుతుందని. దేవునికి స్తోత్రం. వెంటనే ఏలియా లేచి అంటున్నాడు, విస్తారమైన వర్షం కురవబోతుందన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షము లేక అలమటించిపోయి కరువులో బ్రతుకుతున్న ఆయన ప్రజలను కనికరించి జాలిపడి వారి స్థితిని, వారి పరిస్థితిని చూసి ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆమేన్. భూమి మీదకి వర్షాన్ని పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3.5 సంవత్సరాలు వర్షము లేని స్థితిని ఒక్క మోపైన వర్షంతో మార్చివేశాడు దేవుడు. చూడండి, ఇన్ని రోజులు భయంకరంగా ఎండలు కాసినాయి కదా, ఒక్క వర్షంతో అమ్మయ్య ఎండ నుండి బయటపడ్డాం నాయన, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడ్డామయ్యని. ఎంతమందో మీ అందరి సంగతి ఎట్టను నేనైతే అనుకొని, ప్రభువా నీకు వందనాలు నాయన వర్షం పంపినందుకని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. దేవునికి స్తోత్రం. మీరు చెప్పలేదా? మీకు అవసరం లేదా? ఏమండి, అదిగో చెప్పిన వాళ్ళు ఉంటట్టు అంటున్నారు, చెప్పుకున్న వాళ్ళు ఏమంటలేదు. ఇక మరి ఇప్పుడన్నా చెప్పండి. దేవునికి స్తోత్రం. నైట్ అన్న ఇది ప్రార్థన కూర్చున్నప్పుడు చెప్పండి, అయ్యా మాకు వర్షాన్ని పంపావు, మా ప్రజలను కనికరించావు, జాలిపడ్డావు మా మీద ఆహారం ఇవ్వటానికి. ఒకవేళ వర్షమే పడలేదనుకోండి, తమ్ముడా అయ్యా ఏమైంది మన పని? అన్నీ వర్షం పడలేదంటే ఆ ఒక్కదాంతోనే ఉండదు, భూమి పండలేదంటే అన్నిటి మీద ఆ ప్రభావం పడుతుంది అన్నమాట. కనుక జాలిపడే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 2వది. 3వది చూద్దాం. దగ్గరగా పోయి నూనెయు, అదిగో చూడండి, ఏం దగ్గరకు పోయాడు, నూనె ద్రాక్షారసము పోసాడు. గాయాల మీద నూనె పోసాడు, ఆ గాయాల మీద ద్రాక్షారసం పోసాడు.
అంటే అర్థం ఏంటి అని అంటే ఇక్కడ వైద్యం చేస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మొదటేమో ఆయన పడి ఉన్న చోటుకి దిగి వచ్చాడు, రెండోదేమో జాలి పడ్డాడు, మూడవది ఏం చేస్తున్నాడు ఆయన? వైద్యుడు. ఈ సమరయుడు ఎలాంటి సమరయుడు అంటే, ఈ మంచి సమరయుడు ఎలాంటి సమరయుడు అంటే వైద్యము చేసే సమరయుడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మందులకు నయం కాని జబ్బులు, తమ్ముడా వినండి, 3000 పైన ఉన్నాయంట జబ్బులు. చెప్పండి ఎన్ని ఉన్నాయి? 3000 జబ్బులు ఇంకా ఉన్నాయంట. కానీ ఈయన పరమ వైద్యుడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. మోగవారికి మాటనిచ్చాడు, కన్నులు లేని వారికి చూపునిచ్చాడు, పక్షవాయు రోగికి నరాలు బలహీనమై చచ్చుపడిపోయిన వారిని పక్షవాయు రోగి అంట. తల నుండి అరికాల వరకు నరాలన్నీ చచ్చుపడిపోతే మనిషి బాగానే ఉంటాడు, కానీ అలాగే చూస్తాడు ఉంటాడు, కానీ కదలలేడు, ఎటు లేవలేడు, నరవలేడు. పక్షవాయువు రోగి దగ్గరకు వచ్చి పడి ఉన్న ఆ స్థలానికి వచ్చి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. దేవునికి స్తోత్రం. వాడు వెంటనే స్వస్థ పొంది, నరములు బలము పొంది, తన దేహంలో శక్తి పొంది ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతించుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. చప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున తల నుండి అరికాలు వరకు మానవునికి వచ్చే వ్యాధులు, మానవునికి వచ్చే జబ్బులు అన్నీ కావు. దానికోసం ఖర్చు ఇంత అంతా కాదు. దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన లేఖనములో రాయబడింది, ఆయన పొందిన గాయములు దెబ్బల ద్వారా మనము స్వస్థత నొందితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గాయాలలో స్వస్థత ఉంది, ఆయన పొందిన దెబ్బలలో మనకి స్వస్థత ఉంది. తండ్రి అయ్యా, నేను ఈ బలహీనతతో ఉన్నాను, ఈ వ్యాధితో ఉన్నాను, స్వస్థపరచును ఆయన అని అడగగలిగితే, నువ్వు విశ్వాసం ఉంచితే ఆ గాయాల మీద, యేసుక్రీస్తు గాయాలలో స్వస్థత ఉందని నువ్వు విశ్వసించగలిగితే ఆ గాయాల్లో ఉన్న స్వస్థత నిశ్చయముగా నీకు కలుగుతుంది. అది ఎలాంటి వ్యాధైనా, మరణకరమైన రోగమైన యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైంది ఏది లేదు. ఎందుకంటే ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నది వ్యాధి కలిగిన వారి కోసం. ఆ పని ఎందుకు చేశాడు? దేహమంతా ఆయన గాయాలు ఎందుకైనాయి అని అంటే ఆయన పిల్లలను బాగు చేయటానికి, ఆయన పిల్లలకు వచ్చు వ్యాధుల నుండి ఆయన విడిపించడానికి, ఆ రోగాలను మానపడానికి. దేవుని బిడ్డలారా, భయంకరమైన మరణకరమైన రోగాల నుండి, వ్యాధుల నుండి విడిపించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరమ వైద్యుడు, ఏ వ్యాధినైనా బాగు చేయగలిగిన వాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథం మనం చూస్తాం. 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు శృంగారం అనే దేవాలయంలోనికి వెళుతూ అక్కడ పుట్టుకతో కుంటివాడు ఆయన పుడతమే మరి కుంటివానిగా పుట్టాడు. ఆ ఇంట్లో వాళ్ళు అతన్ని తీసుకొచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెడుతున్నాడు. భిక్షాటన చేసుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు. దానితో ఆ ఇల్లు పోషింపబడుతుంది. వాడు ఎప్పుడు నడవలేడు, మరొకళ్ళు వచ్చి వారిని తీసుకెళ్ళాలి. అయితే ఆ మార్గంలో గుండా వెళ్తున్నాడు. ఆ దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు పేతురు, యోహానుల వైపు అలా తేరి చూశాడు. పేతురు, యోహానులు ఏదైనా ఇస్తారేమో అని తేరి చూస్తే పేతురు, యోహానులు అంటారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నామని చెయ్యి అందించి చెయ్యి పట్టుకొని నజరేయుడిని యేసుక్రీస్తు నామములో లేచి నిలబడు, నడువు అని చెప్పినప్పుడు ఆయన చీల మడములు బలము పొందెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని చీల మడములు బలము పొందినాయి. దేవుని బిడ్డలారా, స్వస్థపరచబడ్డాడు, బాగు చేయబడ్డాడు. దేవుని శక్తి అతనిలో ప్రవహించింది. అతని రోగం, అతని బలహీనత, పుట్టుకతో ఉన్న ఆ యొక్క నరాల్లో, ఎముకల్లో ఉన్న ఆ పోలియో తొలగిపోయింది యేసు నామములో.
దిగ్గున లేచాడు, దేవాలయంలోకి స్తుతించుకుంటూ పరిగెత్తాడు, దేవుణ్ణి చేరాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవాలయం బయట ఉండేవాడు, ఇప్పుడు స్వస్థపడి దేవాలయం లోపలికి వచ్చాడు, అనగా క్రీస్తులోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అలా ఎంతోమందిని ఈ రోజుల్లో ఆయన ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన యందు విశ్వాసం ఉంచిన, ఆయన గాయాల వైపు చూసి స్వస్థతను కోరుకున్న ప్రతి వారికి ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఎలాంటి బలహీనతనైనా ఆయన స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు నీ రోగాన్ని కూడా, నీ వ్యాధిని కూడా, మరణకరమైన పడకల మీద నువ్వు ఆ వ్యాధితో ఉన్నను ప్రభు నిశ్చయముగా తాకి స్వస్థపరిచి నిన్ను బాగు చేసి ఆయన సాక్షిగా ఆయన వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడిన విధానం, అతడు పడి ఉన్న చోటుకే వచ్చాడు, మొదటిది. రెండవది, ఆయన మీద జాలిపడ్డాడు. మూడవది, ఆయన నూనె ద్రాక్షరసము పోసి ఆయన గాయాలని కట్టాడు. దేవుడు ఈ మాటలు దీవించిన కాక. అందరం ప్రార్థన చేసుకున్నాం. యేసుక్రీస్తు మంచి సమరయుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము పడి ఉన్న చోటికే వచ్చాడు. పాపములో పడి ఉన్న మన చోటికి వచ్చి పాపములో ఉన్న మన కొరకు ప్రాణాన్నే పెట్టాడు. ఆయన రక్తాన్నే కార్చాడు. పాపము నుండి మనల్ని విడిపించాడు, మనల్ని విమోచించాడు. యేసు రక్తము పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి, ప్రతి బంధకము నుండి విడిపించింది. యేసు రక్తము, యేసు క్రీస్తు రక్తము ద్వారా శాపము కొట్టివేయబడింది. దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడైతే పడి ఉన్నావో, ఏ పాపంలో అయితే పడి ఉన్నావో, అక్కడికి వచ్చి నిన్ను బాగు చేయగలిగిన వాడు, నిన్ను ఆ పాపపు బంధకాల నుంచి విడిపించగలిగిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన మంచి సమరయుడు. అదిగో పడి ఉన్న చోటుకే వచ్చాడు యేసయ్య. కొద్దిగా చూస్తే జాలిపడే దేవుడు. నీ స్థితిని, నీ పరిస్థితిని, ఏ కష్టంలో ఉన్నావో, ఏ అప్పుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, నువ్వు ఉన్న సమస్యల మీద, నువ్వు ఉన్న పరిస్థితుల మీద చూచి జాలిపడే దేవుడు ఆయన. నీ మీద జాలి చూపుతాడు ఆయన. ఆయన పరమ వైద్యుడు. ఆయన ప్రతి వ్యాధిని బాగు చేయగలిగిన వాడు. నీ దేహంలో ఎంత భయంకరమైన రోగం ఉన్నా, వ్యాధి ఉన్నా నూనె పోస్తాడు, ద్రాక్షరసం పోసి గాయములు కట్టుతాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం. అట్టి ప్రభువు నువ్వు ఆశ్రయిస్తే మేలు పొందుతావు. అట్టి ప్రభువును నమ్ముకుంటే నీకు రక్షణ. అట్టి ప్రభువుని ఆశ్రయిస్తే నీ కుటుంబంలో ఆయన నివాసం చేస్తాడు. ఆయనను నీవు నమ్ముకొని ఆరాధన చేస్తే నిన్ను బాగు, నీ గృహాన్ని బాగు చేస్తాడు. పాడైపోయిన నీ హృదయాన్ని బాగు చేస్తాడు. వ్యాధి అయినా నీ హృదయాన్ని బాగు చేయరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే నీ హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు. నీ హృదయాన్ని బాగు చేయగలడు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి కాలము మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. ఈ మాటలు వారి హృదయంలో స్థిరపరచమని, ఆశీర్వదించమని, అనేకులకు దీవెనగా మార్చమని, వాక్యం వింటున్న బిడ్డలందరికీ మేలు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.